ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును త్రిత్వము తరువాతి 6వ ఆదివారపు శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. త్రిత్వం తరువాతి 6వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుకుందాం. పత్రికా పాఠ్య భాగముగా రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకును, స్వార్థ పాఠ్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగములను చదువుకుని ఉన్నాం. మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యున్నత సింహాసన సేనుడవైన మా ప్రియ పరలోకపు దేవా, ఇంతకాలము మీ కాపుదలలో ఉంచుకొని ఈ రీతిగా వర్తమానమును దేవా అనేక మందికి అందించుటకు నన్ను ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నందుకు మీకు వందనములు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్ర వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగములలో ధ్యాన వచనముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనమును మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. నేటి లేఖన భాగములను మనం గమనించినట్లుగైతే క్రైస్తవ ప్రేరణ అనే అంశమును నేను ఏర్పాటు చేసి ఉన్నా. ప్రేరణ అనగా ఇంగ్లీష్లో మోటివేషన్, ప్రేరణ అనగా తెలుగులో ఆసక్తి, ఆంతరంగిక స్థితి. ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలనే కోరిక లేక ఉత్సాహం కలిగినప్పుడు ఆ ఉత్సాహాన్ని కలిగింపచేసేదే ప్రేరణ. ఒక వ్యక్తి లక్ష్యాలను సాధించడానికి, నిర్దిష్టమైనటువంటి పని చేయడానికి అవసరమైన శక్తిని ప్రేరణ అంటాం. నిరాశావాదిని ఆశావాదము వైపు నడిపించేదే ప్రేరణ. సమస్యల వంతెనను సులువుగా దాటించేదే ప్రేరణ. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ, లక్ష్యం వైపు నడిపిస్తూ విజయాన్ని చేకూర్చి పెట్టేది ప్రేరణ. ఇలా ఏదో ఒక అంశమును లేక పుస్తకమును, విద్యారంగము కావచ్చు, క్రీడారంగము కావచ్చు, వ్యాపార రంగము కావచ్చు, ఏదో ఒక విధముగా ప్రేరణ అనేటటువంటిది ఉంటుంది. 1889లో ప్యారిస్ అనేటటువంటి ప్రాంతంలో ఒక గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శింపబడినటువంటి వస్తువులలో 90% కన్నా ఎక్కువగా ఒకే వ్యక్తికి చెందినటువంటివి అక్కడ కనిపించాయి. ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి ప్రశ్న ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటటువంటి నగరంలో జన్మించినటువంటి మహనీయుడు. 2000 సంవత్సరములు చరిత్ర కలిగిన నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటైనటువంటి ఈఫిల్ టవర్ అనేటటువంటిది నిర్మించబడినటువంటి ప్రాంతం అది. ఆ వ్యక్తి టెలిగ్రాఫ్ను కనుగొన్నాడు, గ్రామ్ఫోన్ను కనుగొన్నాడు, టైప్ రైటర్ను కనుగొన్నాడు, ఎలక్ట్రికల్ పెన్నును కనుగొన్నాడు. 1878లో ఈ ఎలక్ట్రికల్ బల్బును కూడా కనుగొన్నటువంటి మహనీయుడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఇంతటి జ్ఞానమును దైవ ప్రేరణ ద్వారా సంపాదించినట్లుగా పవిత్ర గ్రంథము చదువుట ద్వారా వచ్చిందని చెప్పినటువంటి మహనీయుడు. పరిశుద్ధ గ్రంథాన్ని సరైన రీతిలో చదవండి, అందులో అన్ని శాస్త్ర గ్రంథములు ఉన్నవి, అవి మన చీకటి జీవితాలను వెలిగిస్తుంది అని తెలియపరిచినటువంటి వ్యక్తి. బైబిల్ చదవడం ద్వారా నేను వెలిగింపబడ్డాను,
లోకమును వెలిగించాను, గొప్ప శాస్త్రవేత్త అనే పేరు సంపాదించుకున్నాను. దేవుని ద్వారా సృష్టి జ్ఞానాన్ని, రక్షణ జ్ఞానాన్ని పొందుకున్నానని సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే క్రైస్తవ ప్రేరణ థామస్ అల్వా ఎడిసన్ ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే, తనను ప్రేరేపించినటువంటి పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్కులు ఆత్మీయముగా బలపరిచినవని విన్నాం. మరి నేటి లేఖన భాగములను కూడా మనం గమనించినట్లుగైతే, లేఖన భాగములలోనికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు స్వార్థ పాఠ్య భాగమును విన్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లుగైతే, శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఉపాంశము నైతిక ప్రేరణ. మన అంశము క్రైస్తవ ప్రేరణ, ఉపాంశము నైతిక ప్రేరణ. సందర్భాన్ని గమనించినట్లయితే ప్రభువు స్వయముగా పలికినటువంటి మాటలు. నైతిక విలువలు లేని జనులను ఆయన హెచ్చరిస్తూ నీతిని గూర్చి ప్రభువు నూతన నిర్వచనము చెప్పుచున్నటువంటి సందర్భం. వచనములో శాస్త్రులు, పరిసయ్యులు కనపడుతూ ఉన్నారు. వారి గురించి ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. శాస్త్రులు ఎవరు? మనం గమనించినట్లుగైతే యజ్రా కాలము నుండి శాస్త్రులు అనేవారు ఉన్నారు. యోధా మత ధర్మశాస్త్ర గ్రంథము యొక్క ప్రతులను వ్రాసి అందించువారుగా వారున్నారు. దానిని వివరించి బోధించేవారు వారే. వీరికి ధర్మశాస్త్రోపదేశకులని బిరుదు కూడా ఉన్నది. వీరు పరిసయ్యులలో ఒక శాఖకు చెందినటువంటి వారు. మోషే పీట ముందు కూర్చుని ధర్మశాస్త్రమును బోధించినట్టు ఘనమైన ఉద్యోగము చేసేటటువంటి వారు. పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనములో శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండేవారు. వీరిలో ఎక్కువ మంది విద్యను బట్టి అతిశయించి తామే గొప్పవారమని ఇతరులను తృణీకరించేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 49వ వచనం గమనించినట్లయితే, అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. బోధించుదురే గాని ఆచరింపరు. అందుకే యేసుక్రీస్తు వీరి నీతి కంటే మీ నీతి గొప్పదై ఉండవలెనని జన సమూహముతో చెప్పుచున్నాడు. ఇక పరిసయ్యులను గమనిద్దాం. ప్రత్యేకముగా నుండు వారని అర్థము. నిష్ఠగల యూదులు వీరు. యూదులలో ఒక ముఖ్యమైనటువంటి తెగవారు పరిసయ్యులు. యోధా మత నిష్ఠ కలిగినటువంటి వారు వీరు. యేసుక్రీస్తు కాలమందు 6,000 మంది పరిసయ్యులు ఉన్నట్లు జోసిఫస్ అనే చరిత్రకారుడు చెప్పుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడువాడు. ఇక్కడ కోపం గురించి తెలియజేస్తున్నాడు. కోపము, ఆగ్రహము నరహత్యతో సమానం అంటూ ఉన్నాడు. కోపము ఆలోచనకు చెందినది, హత్య క్రియకు చెందినది. ముందు ఆలోచన, తరువాత క్రియ. కోపము హత్యకు దారి తీస్తూ ఉన్నదని ప్రభువు చెప్పుచున్న సందర్భం. కోపము విమర్శలకు లోను చేస్తూ ఉన్నది. అక్కడే వ్యర్థుడు అంటూ ఉన్నాడు 22వ వచనములో. సన్హెద్రిన్ సభకు లోనవడము, నరకాగ్నికి లోనవడం, కీడుకు ప్రతి కీడు, సహోదర ప్రేమ. కోపం అనేటటువంటిది ఆజ్ఞలలో 6వదిగా కనపడుతూ ఉన్నది. పరిసయ్యులు, శాస్త్రులు వారి గొంతు కోసినా దానిని హత్య అనరు.
ఎదుటివాని గొంతు కోస్తూ ఉన్న చూసి హత్య అనరు. గ్రీకు భాషలో కోపానికి 2 పదాలు కనపడుతూ ఉన్నవి. ఒకటి తుమాస్, రెండవది ఆగ్గే. ఈ తుమాస్ అనేటటువంటిది దుగ్గున, గబాలున అనేటటువంటి వెంటనే ఆరిపోయేటటువంటిది. రెండవది అగ్గే అనేటటువంటిది పగ తీర్చుకున్నటకు చాలా కాలం పడతది. ఈ రెండవ పదమును ప్రభువు వాడిన ఉద్దేశములో కోపము నరహత్యతో సమానం అంటూ ఉన్నాడు. 23వ వచనములో కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. సహోదర ప్రేమ అంటూ ఉన్నాడు ఇక్కడ. ప్రేమ గలవారు దేవుని ప్రియులు, ప్రేమ కలిగినటువంటి వారు పక్షపాతము లేనటువంటి వారు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. దైవార్పణ కంటే సహోదర ప్రేమ గొప్పది. ప్రభువు బోధ ఆధ్యాత్మిక విలువలతోనూ, ప్రభువు బోధ నైతిక విలువలతో కూడినది. ప్రభువు బోధ ఆశ్చర్యము, అధికారముతో కూడినది. దేవుడు మాత్రమే మానవునికి సరైన తీర్పు తీర్చగలడు, నీతి కొరకు ప్రేరేపించబడువాడు. పత్రికా పాఠ్య భాగమును మనం గమనించినట్లుగైతే రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగములో ధ్యాన వచనముగా రోమా పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ ఉపాంశము విజయమునకు ప్రేరణ. క్రీస్తు నామమున బాప్తిస్మ పొందినవాడు క్రైస్తవుడు, క్రీస్తు వలన నూతన స్వభావిగా మారినవాడని, జీవించువాడని పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్న సందర్భము. మరణము పునరుద్ధానము, పాపము జీవము. మరణము పాపాన్ని అందిస్తూ ఉంటే పునరుద్ధానము జీవాన్ని అందిస్తూ ఉన్నది. బాప్తిస్మం అనగా క్రైస్తవులు కాగోరు వారు తమ విశ్వాసమును వెల్లడిపరచుట. బాప్తిస్మం అంటేనే మన సంఘాల్లో వచ్చే ఆలోచన ముంచటము, తల వరకు సంపూర్ణముగా వెంట్రుకలతో కూడా మునగాలంటాం. ముంచుట ఒక విధమైనటువంటి మరణము, భూస్థాపనకు సాదృశ్యముగా ఉన్నది. బయటికి వచ్చుట ఒక విధమైన పునరుద్ధానము, క్రీస్తు మన కొరకే చేశాడని నమ్మాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినట్లయితే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు. బాప్తిస్మం వలన క్రీస్తు దేహమైన సంఘములోనికి ప్రవేశించుచూ ఉన్నాం. తద్వారా క్రీస్తుతోనూ సంఘముతోనూ ఏక శరీరమగుచూ ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. శరీరరీతిగా ఉన్న మనము ఆదాముతో ఐక్యమైతే ఇది చిక్కు జీవితం అయిపోయినది. ఆత్మీయ రీతిగా క్రీస్తుతో ఐక్యమై ఉన్నాం. క్రీస్తుతో ఐక్యమైతే ఇది విమోచన జీవితముగా ఉన్నది. భవిష్యత్తు కాలమందు ఉండేటిదిగా ఉంటూ ఉన్నది. భవిష్యత్తు కాలమందు మనకు జీవమును కలిగించేదిగా ఉన్నది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనమును గమనించినట్లుగైతే, నయమాను రోగము పాప రోగం. అక్కడ 13 నుండి 14 వచనాలు గమనిస్తే, దైవజనుని మాట విని
యొర్దాను నదిలో 7 మార్లు మునిగి ఆత్మీయ జీవితానికి మార్గం వేసుకున్నాడు నయమాను. ప్రియ దేవుని బిడలారా, దేవుని మాటను విందాం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారముగా ఉందాం. జీవమునకైన ప్రేరేపణతో మనము జీవిద్దాం. అది మనల్ని నిత్య జీవం నడిపించేదిగా ఉంటూ ఉన్నది. దైవ ప్రేరణ ఉంటేనే వారి జీవితాలు నైతికముగాను, వైజ్ఞానికముగాను విజయము సాధించుటకు తోడ్పడుతుంది. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి వాక్యము ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. యూట్యూబ్ వీడియోని చూస్తున్న మీ అందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ వందనాలు. మరొక వీడియోతో కలుసుకుందాం.